ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధ సమూహములో చేర్చబడి ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యము నుండి 7వ వాక్యము వరకు చదువుతూ ఉన్నారు, వినండి. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యము నుండి 6వ వాక్యం వరకు వినండి. 7వ వాక్యమును అందరం కలిసి చదువుదాం. లేడు. కిరాతుడై తన సహోదరుని కొరకు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు మోసముతో జనులను మోసం చేయుదురు. మంచివారు ముండ్ల చెట్ల వంటి వారిగా నటిస్తారు. అయినను ఇప్పుడు అందరు కలిసి అయినను గట్టిగా చెప్పండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. కోట గట్టిగా. చాలు, తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా మీకు వ్యాఖ్యానం చేసి ముగించేస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథములో మొదటి వాక్యము నుండి 6వ వాక్యము వరకు అయినను ఒక్కడు లేడు అనే మాటలు మనకు కనపడుతాయి. ఈ భక్తుడు అంటాడు, ఇదిగో ద్రాక్ష చెట్లు పూస్తాయి అనుకున్నాను, అవి పూయలేదు. యథార్థవంతుడు కంటికి కనబడుతున్నాను అనుకున్నాను, యథార్థవంతుడు కంటికి కనబడట్లేదు. నీతిమంతుడు కంటికి కనబడుతున్నాను అనుకున్నాను, ఇప్పుడు నీతిమంతుడు భక్తుడు అంటాడండి. నీతిమంతుని కొరకు నేను కనిపెట్టా, నీతిమంతుడు ఒక్కడు కూడా కంటికి కనపడట్లేదు. మంచివారు అని తలంచా. ఈ మంచివారు ఎలా మార్చబడ్డారు? ముళ్ళ పొదల వలె ఈ వ్యక్తులు మార్చబడ్డారు అని కొన్ని లిస్టు చెప్పుకుంటూ ఈ వ్యక్తి అంటున్నాడు, అయినను ఇవన్నీ నాకు కనపడుతున్నను, ఇవన్నీ నా ముంగిట నిలబడినను, నేను వీటిని చూడను. భక్తుడి నోట నుండి జారవాల్సిన ముత్యము లాంటి మాట అండి. నేను లోకమును చూడను, నేను లోకములో ఉన్న వాటిని చూడను, లోకములో యథార్థవంతుడను అని చెప్పుకున్న వాణిని నేను చూడను, నీతిమంతుడు అని చెప్పుకొని తిరుగుతున్న వాడిని నేను చూడను. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ముళ్ళ పొదలలాగా, పైకి యథార్థ హృదయము కలిగిన వారై
పైకి నీతిమంతులుగా కనపడుతూ అంతరంగ ముళ్ళ పొదలలాగా ఉంటుంది. అందుకని నేను వీరిని నమ్మను. వీరందరూ నా కంటికి కనపడుతున్నా నేను వీరి వైపు నేను చూడను. మరి ఎవరి వైపు చూస్తావయ్యా? వీరందరూ నా కంటికి కనపడుతున్నా, వీరందరూ నా ముంగిటి నిలబడినా నేను ఎవరి వైపు చూస్తానంటే నా కొరకు ప్రాణము పెట్టిన దేవుని వైపు నేను చూడబోతూ ఉన్నాను. నా కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వైపు నేను చూడబోతూ ఉన్నాను. నా కొరకు పరము నుండి భూమి మీదకి దిగి వచ్చిన యేసుక్రీస్తు కొరకు నేను ఎదురు చూడబోతూ ఉన్నాను. నా ఎదురు చూపంతా దేని కొరకు? గట్టిగా చెప్పకపోయారా? దేని కొరకు? ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నాను. ఇప్పుడు మీరు అందరూ దేవుని మందిరంలోనికి ఎందుకు వచ్చారు? యేసయ్యను చూడాలి అని వచ్చిన వారు కొందరే. మీరు మందిరమునకు ఎందుకు రావాలంటే ప్రభువుని చూడాలి అని. ఎవరిని చూడాలి వచ్చి? అమ్మా, నీ ఎదుట నిలబడిన సేవకుని కాదు. ఎవరి కోసం నీవు ఆరాధనకు రావాలి? ఎవరి కోసం మందిరములు అడుగు పెట్టాలి? నీ ఎదుట నిలబడిన సేవకుని చూచేదానికి కాదు. లేకపోతే నీకు నచ్చిన వాడిని మెచ్చిన వాడిని పలకరించుకునే దానికి కాదు. ఎందుకు రావాలి? నీ కొరకు ప్రాణము పెట్టి నిన్ను సంపాదించుకున్నాడే, నీ కొరకు త్యాగము చేసి లోకములో నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడే, ఆ దేవుణ్ణి నీవు చూచుటకు ఈ ఆవరణంలో అడుగు పెట్టాలి. ఈ భక్తుడు అదే అంటాడు, ఇదిగో ఇలాంటి పరిస్థితులు నా ముంగిట ఎన్ని జరిగినా, నేను ఎన్ని విన్నా, నేను ఎన్ని చూచినా ఇవన్నీ మామూలే. అయినను నేను నా దేవుని నేను ఎదురు చూడబోతూ ఉన్నాను. ఈ ఆవరణములో చేర్చబడిన మీ అందరితో ఒక సేవకుడిగా చెప్పే మాట ఏంటో తెలుసండి. ఇప్పటి వరకు ఏ ఎదురు చూపులు చూస్తూ వచ్చావో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఏ ఎదురు చూపుతో ఎదురు చూస్తూ ఆశతో నిలబడ్డావో నాకు తెలియదు. ఈ ఆరాధనలో ప్రభు మీతో చెప్పమన్నాడు. ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను. ఈ దినము నుండి నీవు ఎవరిని చూడాలి? ఏంటండి నీ ఎదురు చూపు? ఎవరి కొరకు? ఈ ఆరాధనలో నా దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. నిన్ను బలపరచుటకు నిన్ను శక్తితో నింపుటకు నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే తప్పక ఆయనను ఈ దినం నీవు చూచెదవుగాక. గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా. ఇవన్నీ జరిగినను నేను యెహోవా కొరకు చెప్పండి. నేను చెప్పబోయే సందేశం ఏంటంటే యేసు కొరకు ఎదురు చూచెదను. నేను చెప్పబోయే సందేశం నన్ను చూడండి. ఇక ఈ భక్తుడు అంటాడు, ఇవన్నీ జరిగినను అయినప్పటికీ నేను ఎవరి కొరకు? ఏంటండి ఓ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, చదువుతారా? చదవండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. చూడు, అయినను నేను యెహోవా యందు ఇక మీదట ఆనందించబోతూ ఉన్నాను. ఈ భక్తుడు కూడా అంటాడండి. ఇప్పుడు తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఈ భక్తుడు నోట కూడా అదే మాట వస్తుంది. మీకా గ్రంథములు అదే మాట మనకు కనబడుతుంది. హబక్కుకు గ్రంథములో కూడా అదే మాట మనకు కనబడుతుంది. ఈ భక్తుడు కూడా అంటాడు, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, పొలములో ఉన్న పంట చేతికి
రాకపోయినను నేనేం చేస్తాను? భక్తుడా, నీకు మేలు జరగలేదు కదా, ఓ భక్తుడా, మేలును అనుభవించలేదు కదా, అయినను ఏం చేశాడు దేవుడు? దేవుని మందిరానికి వెళ్ళావు కదా, ఏం చేశాడు? ఏమి చేయకపోయినను. ఎవరన్నమాట? హబక్కుకు నోట నుండి జారవాల్తున్న మాట అండి. మేలు జరగకపోయినను, ఫలించకపోయినను, పూయకపోయినను, చేతికి రాకపోయినను, నేనైతే దేవుని యందు ఎలా ఉంటాను? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నా. మీరు అనుకున్నది కానీ జరగకపోతే, యెహోవా నిన్ను యందు ఆనందిస్తానంటావా? మాట్లాడండి. నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయకపోతే, నీ కుటుంబంలో దేవుడు కార్యం జరిగించకపోతే, నీవు అనుకున్నది నీ కుటుంబం పట్ల జరగకపోతే, దేవుడు చెయ్యకపోయినను నేను ఆయన యందు ఆనందిస్తాను అని చెప్పగలవా? ఏంటండి, చెప్పలేము. మన నోట వచ్చే మాట ఏంటి తెలుసండి? ఆ దేవుని మందిరకు ఆదివారం వెళ్తున్నానండి. ఏం జరిగిందంట? దేవుని మందిరంలో ఆదివారం అడుగుతున్నానండి. ఏం జరిగిందంట? ఏం వెళ్తావులే ఈ ఆదివారం. మనకొచ్చే మొదటి ఆలోచన, ఏమి జరిగిందని దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, ఏమి జరిగిందని ఆయన కొరకు నేను ఎదురు చూడాలి, ఏమి చేస్తాడు అని నేను ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. వెళ్ళాను వస్తున్నాను, ఏం జరగట్లేదు అనే మాట మన నోట వస్తుందండి. వస్తుందా లేదా? ఒకవేళ చేతి పని సఫలం కాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళాను, ఏం ప్రయోజనం? అదేగా. ఒంట్లో ఆరోగ్యం లేకపోతే దేవుని మొరపెట్టాను, నాకు ఇంకా దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదనే మాట మన మనసులో మెదులుతుంది. ఎంత ప్రార్థన చేసినా ఆరోగ్యము లేదు, ఎంత ప్రార్థన చేసినా సమాధానము లేదు, ఎంత ప్రార్థన చేసినా నెమ్మది లేదు, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మందిరానికి వెళుతూ ఉన్నా నా కుటుంబం అక్కడే ఉంది కదా, ఏం వెళ్తావులే, ఆగిపోదాం అనే ఆలోచన మనకు కలగదా? ఏం మాట్లాడరేంటండి? మనకు ఖచ్చితంగా మెదులుతుంది మన మనసులో. కానీ ఈ భక్తుడి నోట ఆ మాట రావట్లేదండి. అతన్ని పిలిచి అడిగామనుకో, ఏమయ్యా నీ జీవితంలో ఆరోగ్యము లేదు కదా, ఎందుకు వెళుతూ ఉన్నావు? అంజూరపు పండ్లు అంటే ఏంటండి? అంజూరపు పండ్లు అంటే ఏంటి? స్వస్థతకు సాదృశ్యముగా ఉంది. ఒలివ చెట్లు అంటే ఏంటి? తైలాభిషేకానికి సాదృశ్యంగా ఉంది. పొలములో పంట అంటే ఏంటి? మన దీవెనలు కావచ్చు, మనకు కలిగిన ఆశీర్వాదం కావచ్చు, మనకు జరగబోతున్న మేళ్ళు కావచ్చు. ఇప్పుడు అతగాన్ని పిలిచి అడిగామనుకో, ఏంటండి ఒంట్లో ఆరోగ్యం లేదు కదా, మరి ఎందుకు ఆనందిస్తున్నావు? ఈ ఆరోగ్యం ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండదండి. ఆరోగ్యం ఉండిపోయేదాని గురించి నేనెందుకు ఆలోచించి అలాగే గొప్పగా కోల్చబడాలి? నేనెందుకు అధైర్యపరచబడాలి? ఈ ఆరోగ్యం వల్ల నేను గొప్పగా కోల్చబడి నేను నా దేవునికి ఎందుకు దూరం అవ్వాలి? నా దేవుని సన్నిధిలో ఆనందించవలసిన నేను, నా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండవలసిన నేను ఈ అనారోగ్యాన్ని చూసి నేనెందుకు దిగులు చెందుతూ ఉండాలి? నేనెందుకు ఏడుస్తూ ఉండాలి? ఈ ఆరోగ్యం యెహోవా ఇచ్చాడు, యెహోవాయే ఏంటి మరి నాకెందుకు అవసరం లేదు? ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నేను నా దేవుని యందు ఎవరన్నమాట? ఈ భక్తుడు అంటున్నాడు, నాకు ఏమి జరిగినను ఏమి జరగకపోయినను, నాకు ఏమి కలిగినను ఏమి కలగకపోయినను ఒకటే చెబుతూ ఉన్నాను, నేను నా దేవుని సన్నిధిలో ఇక మీదట ఆనందించబోతూ ఉన్నాను, ఇక మీదట ఆనందకరంగా గంతులు వేయబోతూ ఉన్నాను. నా దేవుని సన్నిధిలో నేను ఆనందించటమే నాకు ఆరోగ్యం. ఎవరికి? ఈ భక్తుడు అంటాడు, నా దేవుని సన్నిధిలో నేను ఆనందకరంగా ఉన్నానంటే ఆ ఆనందం ద్వారా నాకేం కలుగుతుంది? ఏంటి? ఆరోగ్యం ఉన్నవాడు ఆనందిస్తాడా, ఏడుస్తాడా? మాట్లాడండి. ఇప్పుడు ఆనందిస్తున్నాడంటే ఇతనికి ఏం కలిగింది? మరి ఇంకెందుకు కలవరం?
నాకు అనారోగ్యము కలుగుతున్న నేను నా దేవుని సన్నిధిలో ఎలా ఉంటాను? ఆనందిస్తూ ఉంటాను. నేను అనుకున్న ఈ చేతి పని ఆశీర్వాదకరంగా ఉండకపోయినను నేను ఎలా ఉంటాను? ఆనందకరంగా బ్రతుకుతాను. జానని పొట్ట నింపబడకపోయినను ఎలా ఉంటాను? దిగులుతో విచారముతో ఉండను. ఎలా ఉంటాను? ఆనందకరంగా ఉంటాను. నేను అనుకున్న గమ్యము చేరకపోయినను ఎలా ఉంటాను? ఈ ప్రతికూలతలన్నీ నాకు కలిగిన నేను నా దేవుని సన్నిధిలో ఎలా ఉండబోతున్నాను? ఆనందకరంగా. ఇవన్నీ జరిగినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుతున్నాను గనుక, నేను ఆయన కొరకు ఎదురు చూచుతున్నాను గనుక నాకు కావలసిన ప్రతి ఆనందం నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. నాకు కావలసిన ప్రతి ఇవి ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. నేను అనుకున్న గమ్యం ఆయన నన్ను చేర్చబోతూ ఉన్నారు అనే విశ్వాసంతో ఈ భక్తులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారంటండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్న మాట, జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఏవి జరిగినా ఏవి జరగకపోయినా, ఒకవేళ జరగలేదని కృంగిపోవలసిన అక్కరలేదండి. ఒకవేళ జరగలేదని అధైర్యపడవలసిన అక్కరలేదు. ఒకవేళ జరగలేదని గొప్పగా కోల్చబడి వేదనకు గురి కావలసిన అక్కర్లేదు. ఈ వాక్యానుసారంగా ఈ వాక్యాన్ని పట్టుకొని ఇవన్నీ జరిగినను నా దేవుడు నా పట్ల కార్యము చేయబోతూ ఉన్నాడు. నేను ఆయన కొరకు, ఎవరి కొరకు? నా పట్ల కార్యము చేయగలిగిన దేవుని కొరకు నేను ఎదురు చూడబోతూ ఉన్నాను. జరగనిది ప్రతిదీ ఇక మీదట ఆయన నా పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఆ ఆలోచన మనకు ఉండాలండి, మనకు ఉండాలి. ఒక సేవకుడికి నిండు మనసుతో నేను మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ ఈ వాక్యంలో రాయబడిన ఈ ప్రతికూలతలన్నీ మీకు జరిగాయేమో, ఒకవేళ ఇప్పటికీ జరుగుతూ వస్తున్నాయేమో, అధైర్యపడకుండా ఈ ఆరాధనలో నుండి నా దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఈ ఆరాధనలో నుండి నీవు నా దేవుని సన్నిధిలో ఆనందించగలిగితే, ఎదురు చూచుచూ ఆనందిస్తున్న మీ కుటుంబాల పట్ల నా దేవుడు అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఈ క్షణము వరకు జరగనిది ప్రతిదీ కూడా నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. నీ పక్కన వాళ్ళను చూచి ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూ నీవు యెహోవా కొరకు ఎదురు చూచుచూ ఆనందించదవుగాక. అబ్బా, ఓ సేవకుడు నిండు మనసు నేను కోరుకుంటున్నానండి. ఇది ఇక్కడే కాదు మీకు ఆనందం, మీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ ఆనందం దయచేయబోతూ ఉన్నాడు. ఆనందంతో కూడిన ఆశీర్వాదం నా దేవుడు మీ గుడారాల్లో నిలబెట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి చెప్పండి? ఏంటి? ఏబు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏబు గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యం. అదిగో, ప్రాణము ఎప్పుడు విడిచేద్దామా అని ఎదురు చూస్తున్నారంట. ఏబు గ్రంథకర్త తన గ్రంథములు అంటారు, ఈ రోజున మానవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఈ రోజున మానవుడు దేనిని ఎదురు చూస్తున్నాడు? ఏంటి? ప్రాణము తీసుకోవాలి అని ఎదురు చూపు. మరి ఎందుకు ప్రాణము తీసుకోవాల్సిన ఎదురు చూపు? ఎందుకంటే ఆ వ్యక్తి అంటాడు, ఈ కష్టము నేను భరించలేనండి, ఈ బాధ నేను భరించలేనండి, ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నానండి, ఈ అవమానము నేను మోయలేకపోతున్నానండి, ఇక నాకు మరణమే మేలు. ఈ రోజున మానవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని కొరకు ఎదురు చూడవలసిన వ్యక్తి ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఏంటండి? లోకములో సంగతి ఎందుకులే, ఈ ఆవరణంలో కూర్చొని దేవుని రాకడకు సిద్ధపరచబడుతున్న మీలో అనుభవాలు లేవంటారా ఏంటి? కొంచెం కష్టం, నష్టం, బాధ, కన్నీరు, ఇబ్బందులు, ఇక్కట్లు మన ఎదుట నిలబడంగానే మొదటి వచ్చే మాట, అందరికీ చావు వస్తుందయ్యా నాకు. ఏంటి? ఈ చిన్న సమస్యకే చాలామంది నోట వచ్చే మాట అండి. అందరికీ ఎదురింటి వ్యక్తికి చావు వచ్చింది, పక్కింటి వాళ్ళకి చావు వచ్చింది, నాకు మాత్రం ఏంటండి? దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకు?
నీ ప్రాణమును తీసుకోవాలన్నా? దేవుడిని నిర్మించింది ఎందుకు? నీకు నీవు ఆత్మహత్య చేసుకోవాలన్నా? దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టి రక్తమును కార్చి నీ జీవితం లోకములో పాపములో కలిసిపోకుండా ఒక పరిశుద్ధమైన స్థలములోనికి తీసుకొని వెళ్ళాలి అని నీ కొరకు ప్రాణం త్యాగం చేసి లోకం నుంచి రక్షించి ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు నీ నోట వచ్చే మాట ఏంటి? ఇక్కడ నేను చస్తే బాగుండు అనుకుంటున్నావు మూర్ఖంగా. కాదు 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 నీవు ఎదురు చూడవలసింది దేని కొరకు తెలుసా? శ్రమను చూచి నీ ప్రాణము తీసుకోవాలని కాదు. ఏ కష్టములోనైనా ఒకవేళ ప్రాణము పోతున్న పరిస్థితులలో కూడా దేన్ని చూడాలి? నువ్వు చెప్పరేంటండి? దేన్ని చూడాలి? వీళ్ళు ఉన్నారండి యవనస్తులు. దానియేలుకు తెలియదా సింహపు బోన్లో పడవేస్తే నేను మరలా బయటికి రానని? కానీ దానియేలు ఏం చేశాడు? అక్కడ సావటం ఎందుకులే, నేను ఇక్కడే వస్తాను కూర్చున్నాడేంటి? కూర్చోలా. తన ముంగిట మరణం నిలబడ్డా. యవనస్తులు ముగ్గురు అగ్నిగుండంలో వేయబడితే మాడి మసైపోతారని తెలుసు. మరణం తన ముంగిట నిలబడిన ఒకటే చెప్తున్నారు, ఈ శ్రమల మధ్యలో నుండి, ఈ మరణకరమైన పరిస్థితుల్లో నుండి మా దేవుడు ఎవరు? రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు. దీన్ని చూసి ఎందుకు భయపడాలి అని ధైర్యంగా నిలబడ్డారా? చావు తెచ్చుకున్నారా? ఏంటండి ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితులు విభిన్నంగా మలచబడి నా అనుకున్న వారే కాకుల వల్ల నేను పొడుస్తున్నారేమో, కాకుల వల్ల నేను అవమానపరుస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, పరిస్థితులను చూచి నీవు అధైర్యపడవలసిన అక్కర్లేదు. ఈ ఆరాధనలో నీవు మరణమును ఎదురు చూడకుండా నీ కొరకు ప్రాణము పెట్టిన యేసును నీవు ఎదురు చూడగలిగితే ప్రాణము పోయే ఆ స్థితుల మధ్యలో నుండి నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు, బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. నీకు ప్రాణహాని కలగకుండా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. నీ హృదయమునకు నా దేవుడు ఒక ఉజ్జీవము కలుగున్నట్లుగా ఆయన మాట నీకు అందించబోతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు నువ్వు చూడవలసిన దేనిని? మరణాన్ని నువ్వు చూడకూడదు. మరణం నీ ఎదురు నిలబడిన దేన్ని చూడాలి? అందుకే ఏమంటారు, కొందరు పరిస్థితులను బట్టి మరణం ఎప్పుడు వస్తుందరా బాబా అని ఎదురు చూస్తున్నారట. అలాంటి పిచ్చి పనులు మనము చెప్పరేంటండి. ఇంకో చోట రాయబడింది, విస్తారముగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దాని కొరకు ఎదురు చూస్తున్నారంటండి. చదువుతారన్నమాట. హగ్గయి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? దేని కొరకు ఎదురు చూడాలి? ఏంటండి? విస్తారంగా కావాలని దాని కొరకు ఎదురు చూడకూడదు. విస్తరింప చేయగలిగిన దేవుని కొరకు ఎదురు చూడాలి. అర్థమైంది నేను చెప్పింది? ఈ ప్రజలను దేని కొరకు ఎదురు చూస్తున్నారు? అబ్బా ఈ పని నేను ప్రారంభిస్తే విస్తరించబడతాను, జీవితం మొత్తం గందరగోళం అవుతుంది. నీకు నీవు అనుకున్నావు, ఏమనుకున్నావు? ఈ పని ప్రారంభిస్తే, ఈ పని నేను చేస్తే, ఈ వ్యాపారం నేను ప్రారంభిస్తే, ఈ చేతి పని నేను ప్రారంభిస్తే ఆశీర్వాదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్నావు. హగ్గయి గ్రంథకర్త ప్రజలతో చెబుతున్నాడు, ఒరే నీ చేతి పని కొరకు ఎదురు చూచావు, ఇప్పుడు ఏం జరిగింది? ఇంత సంపాదించాలనుకున్నావు నెలకి, ఇప్పుడు ఎంత వచ్చింది? ఏం మాట్లాడేంటండి? రోజు రోజుకి ఇంత సంపాదించాలని ఎక్కడికి వెళ్తున్నావు? పరుగులు తీస్తున్నావు. ఓటీలు నైటీలు ఓటీలు డ్యూటీలని. అబ్బో ఎంత ప్రయాసపడుతున్నావు, ఏమైనా మిగిలిందా? ఏంటండి ఏం మాట్లాడరే? ఈరోజు మానవుడు మనుగడ ఎలా కొనసాగించబడుతుందంటే, దేవుని కొరకు ఎదురు చూడవలసిన వాడు, దేవుని కొరకు ఎదురు చూచుచు అడుగులు వేయవలసిన వాడు ఇప్పుడు దేని కొరకు? ఏదో సంపాదిద్దామని దేవుణ్ణి కూడా ఇడిచి పరుగులు ఎత్తుతున్నాం. కానీ ఏమైనా లాభం ఉందా? వాక్యం ఉంటుంది, కొంచెమే. ఇంత సంపాదించాలనుకున్నావు, ఎంత దొరికింది ఇప్పుడు నీకు? మరి రెక్కలు ముక్కలటికి ప్రయాసపడుతున్నావు కదా.
రెక్కలు ముక్కలేటట్టుగా కష్టపడుతున్నావు కదా, నీ చెమటను కారుస్తున్నావు కదా, నీ రక్తాన్ని చెమట రూపంలో పిండేస్తున్నావు కదా. మరి ఎంత కొంచెమే ఆనాటికే దొరుకుతుంది. ఎందుకని? ఎదురు చూడవలసిన దేవుని నువ్వు ఎదురు చూడట్లేదు. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని మీద నీవు ఆధారపడట్లేదు. నీ చేతుల రెక్కల కష్టం మీద ఆధారపడుతున్నావు. నేననే మాట ఏంటంటే, ఇచ్చిన దానిని చూసి మురిసిపోకూడదు, ఇచ్చిన దేవుని చూసి గణపరచాలి, ఇచ్చిన దేవుని కొరకు ఎదురు చూడాలి. ఈ ప్రజలు అదే చేశారంటండి. ఎంత కష్టపడుతున్నారంటే, ఎంత ప్రయాసపడుతున్నారంటే అంత ప్రయాసపడుతున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, విస్తారంగా ప్రయాసపడుతున్నారు కదా, విస్తారముగా కష్టపడుతున్నారు కదా. మరి ఏమైనా సమృద్ధి ఉందా? లేదండి. ఎంత ఉంది? కొంచెమే. మరి ఎందుకు కష్టపడుతున్నారు? ఆ కష్టాన్ని ఎందుకు నమ్ముకున్నారు? ఆ కష్టాన్ని కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎదురు చూడవలసిన దేవుని ఎదురు చూడక ఈ కష్టమును చూస్తున్నారు. కానీ కొంచెం మిగిలింది. ఈ ఆరాధనలో ఒక సేవకుడు నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఒకవేళ నీ చేతి పనిని బట్టి దానిని చూచుకొని మురిసిపోతున్నావేమో, నీకు కలిగిన వ్యాపారాన్ని బట్టి దేవునికి దూరమై దేవుని సన్నిధికి దూరమై నువ్వేం సాధించలేవు, ఏం సంపాదించలేవు. సంపాదించింది కూడా అది కొంచెంగానే కనపడుతుంది, విస్తారముగా కనపడదు. అందుకని ఒకవేళ ఈనాటి వరకు దేని కొరకు నువ్వు ఎదురు చూచుచూ ఆశపడుతూ అడుగులు వేసి నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేకుండా ఒకవేళ కొంచెమే కలుగుతూ వచ్చిందేమో, నాకు తెలియదండి. ఈ ఆరాధనలో ఒక నిర్ణయం తీసుకో. నా బుద్ధి లేకనైనా ఈనాటి వరకు నా కష్టాన్ని నమ్ముకున్నాను, ఈనాటి వరకు నా చేతి మీద నేను ఆధారపడ్డాను, ఈనాటి వరకు నా ప్రయాస మీద నేను ఆధారపడ్డాను, ఇక మీదట నేను దీని మీద ఆశపడను, ఎదురు చూడను, నేను నీ కొరకు ఎదురు చూస్తాను, నన్ను విస్తరింపచేయి అని ఒక నిర్ణయం తీసుకొని ఈ దినము నుండి నా దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితేనండి, నీవు పడుతున్న కష్టములో నా దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నీవు పడుతున్న ప్రయాసలో నా దేవుని హస్తం నీకు తోడుగా పంపబోతూ ఉన్నారు. నిశ్చయముగా నీవు విస్తరించబడినట్లుగాను, ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగాను, దీవెనకరంగా నీవు మలచబడినట్లుగాను నా దేవుడు నిన్ను క్రమక్రమముగా అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు, క్రమక్రమముగా దీవించబోతూ ఉన్నాడు, క్రమక్రమముగా నువ్వు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు దేని కొరకు ఎదురు చూడకూడదు? ఏంటండి? దేని కొరకు? నీ ప్రాణము నువ్వు తీసుకోవాలని ఎదురు చూడకూడదు. రెండు నీవు కష్టపడుతున్న కష్టం కొరకు ఎదురు చూడకూడదు. ఒకవేళ చూస్తే కొంచెమే ఇంత సంపాదించాలనుకున్నావు, ఇంకా మన భాషలో చెప్తాను, రోజుకు ఒక 2,000 రూపాయలు సంపాదించాలనుకున్నావు, 2,300 నీకు మిగులుతా ఉంది, మళ్ళీ 1,700 సంగతి ఏంటి? ఎందుకు 300 చేతికి వస్తున్నాయి అంటే ఈ 2,000 నేను సంపాదించలేనా అని నీ చేతి మీద నువ్వు ఆధారపడ్డావు. అందుకే కొంచెమే మిగిలింది. మనసారా కోరుకుంటున్నాను ఒక సేవకుడిగా, ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా దేవుడు నీ చేతి పని అంతటి విషయంలో నా దేవుడు అన్ని విషయాల్లో విస్తరింపచేసి నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించునుగాక. కొంచెం గట్టిగా చెప్పకపోయారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేని కొరకు మనం ఎదురు చూడాలి? నీ చేతి పని మీద దయచేసి మీరు ఆధారపడగాకండి, ఎదురు చూడగాకండి. ఆ చేతి పనిని ఆశీర్వదించగలిగిన దేవుని ఎదురు చూడు. నీ చేతి పని విస్తరించబడకపోతే నన్ను అడుగు. నీ చుట్టుపక్కల ఏది ఉన్నా అన్నిటికంటే నేను ఘనముగా పెట్టకపోతే నన్ను అడుగు. అవి కాకుండా దాని కొరకు ఎదురు నష్టపోతూ వస్తున్నావు. మరొక మాట చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వాక్యం. న్యాయము నాకు దూరముగా ఉంది. దేని కొరకు కనిపెడుతున్నారంట? వెలుగు కొరకు నేను కనిపెడుతున్నాను. కానీ అబ్బా ఎంత కష్టమైన మాటో. నేను ప్రకాశించాలని నేను ఎదురు చూస్తున్నాను, కానీ నాకేం కలుగుతుంది? ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్తాను.
ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, నేను వెలుగు కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నాకు ఏం కలిగింది? చీకటి కలిగింది. నేను ప్రకాశవంతముగా ప్రకాశించాలని నేను ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నాకేం కలిగింది? ఏంటండి? అంధకారం కలిగింది. ఇప్పుడు ఎదురు చూడవలసింది దేని కొరకు? ఏంటి? నిన్ను వెలిగించగలిగిన దేవునిని ఎదురు చూడక నీకు నీవే అనుకున్నావు, నేను వెలగాలి, నేను ఆరిపోకూడదు, నేను ప్రకాశించాలి అని నీకు నీవే అనుకున్నావు. ఇప్పుడు నీకు నీవు అనుకున్నందువల్ల ఏమైపోయింది? ప్రకాశించే దానికి బదులు అంధకారం కమ్ముకుంది. వెలిగించబడవలసిన నీకు ఏం కలిగింది? చీకటే కలిగింది. ఎందుకని? ఈ చీకటి వచ్చేదానికి, ఈ అంధకారం వచ్చేదానికి కారకులు ఎవరు? నీవే. ఏంటండి? నన్ను వెలిగించు అని ఆయన అడిగితే నిన్ను వెలిగించడా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో. అబ్బో, నేను కొంచెం మన వైపు చెప్తున్నా వినండి. నీ చేతి పని ప్రకాశించాలని ఎన్ని ప్రయత్నాలు చేయట్లేదు నువ్వు? నీ వ్యాపారం ప్రకాశవంతంగా ఉండాలని ఎన్ని ప్లాన్లు గీయట్లేదంటావు? ఒక వ్యక్తి ప్రకాశించాలి అన్నా, ఒక వ్యక్తి తేజరిల్లాలి అన్నా, ఒక వ్యక్తి జీవితంలో అంధకారం తొలగిపోవాలి అన్నా, ఒక వ్యక్తిని అలుముకున్న చీకటి తొలగిపోవాలి అన్నా ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. ఇప్పుడు ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా రెండు వైపులా చెప్తున్నాను వినండి. ఒకవేళ నీ ఆత్మ సంబంధమైన జీవితానికి అంధకారము పట్టుకున్నదేమో, నాకు తెలియదు. ఎందుకు అంధకారం పట్టుకుంది? నీకు నీవే డబ్బు కొట్టుకున్నావు. నేను భక్తులను కానా అన్నావు. అదిగా, నేను భక్తురాలను కానా అన్నావు. అబ్బో, నేను ఎంత భక్తున్నో అనుకున్నావు. ఒకడున్నాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, వాడికి వాడే డబ్బు కొట్టుకుంటున్నాడు. ఏమని? మీకు తెలియని చరిత్ర ఏం కాదు కదా. వాడికి వాడే డబ్బ కొట్టేసుకుంటున్నాడు. టింగ్ 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 టింగ్. నేను ఎంత ప్రయాసపడ్డానో తెలుసు కదా. డింగ్ డింగ్. నేను ఎంత కష్టపడ్డానో తెలుసు కదా. టింగ్ టింగ్. నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు కదా. టింగ్ టింగ్. ఎంత దశంభాగం ఇచ్చానో తెలుసు కదా. టింగ్ టింగ్. పుదీనలో, కొత్తిమీరలో, కరివేపాకులో, టమాటాల్లో, జీలకర్రలో, ఉప్పులో, పప్పులో, నూనెలో, పసుపులో. ఏంటి? నేను చెప్పేది కాదు. వాడు అంటున్నాడు దేవుని మందిరంలోకి వచ్చి, నేను ఎంత నీతి మంత్రుడు నీకు తెలియదేంటి? ఎవరితో అంటున్నాడు? ఆ కోణంలో మనం లేమంటామేంటి? ఏంటండి? నేను చర్చకు రాకపోయినా నేను ప్రార్థన చేసుకుంటానండి. అబ్బా, నేను చర్చకు రాకపోయినా నేను ఉపవాసం ఉంటున్నానండి. అబ్బా, బెండకాయ మొహమా? నేను చర్చకు రాకపోయినా బైబిల్ చదువుతున్నానండి. నేను చర్చకు రాకపోయినా లైవ్ పెట్టుకొని చూస్తున్నానండి. దేవుడు కూడా అని అంటే బాగుండే మాట. ఒరే సన్నాసోడా, ఒరే సన్నాసోడా, నువ్వు లైవ్లో చూస్తున్నావు కదా నా సన్నిధికి రాకుండా, నేను కూడా నీకు లైవ్లోనే ఆరోగ్యం ఇస్తానాలి. ఆయన తెక్క కుదిరిద్ది. నేను కూడా లైవ్లోనే నేను దీవిస్తాననాలి. అప్పుడు అయ్యగారికి కలిగిద్ది నొప్పి. అవునా కాదా? లైవ్ ఉందంట. లైవ్ ఎందుకు పెట్టారు? రాలేక, నడుము పనిచేయక, కాళ్ళు పనిచేయక, లేవలేక, మంచం మీద కూర్చొని పడుకుంటే పాపం వాళ్ళ కొలకు లైవ్ ఇస్తున్నారు. ఆరోగ్యం ఉండి నడిచేదానికి వసతులుండి, వచ్చేదానికి బైకులుండి, వచ్చేదానికి కార్లుండి, వచ్చేదానికి ఆటోలుండి నువ్వు ఇంట్లో కూర్చున్నామంటే ఏమనాలి నిన్ను? ఏంటండి? నేను కూడా నీతిమంతుణ్ణి అంటే కుదురుతుందా ఏంటి? దేవుడు అంటారు, ఒరే నీ నీతి నాకు తెలుసురా ఎలాంటిదో. మురికి గుడ్డ లాంటిది నీ నీతి. నీ నీతి ఎలాంటిదిరా? మురికి మురికి. చెప్పండి ఎలాంటిది? ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, మరి నీ ఆత్మ సంబంధమైన జీవితం ప్రకాశవంతంగా మారుతుందా? మారదు, మారదు. అందుకని ఈ ఆరాధనలో ఒకే ఒక నిర్ణయం తీసుకో. నీ ఆత్మ సంబంధమైన జీవితం ప్రకాశవంతంగా మారాలి అంటే, అంధకారములోంచి బయటికి రావాలి అంటే, చీకట్ల నుంచి బయటికి రావాలంటే, నీవు వెలుగును చూడాలి అంటే, నీవు తేజస్సును అనుభవించాలంటే, దేవుడు నీ మీద ప్రకాశించాలి అంటే,
దేవుడు నీ మీద తేజరిల్లాలి అంటే, నీ బ్రతుకు ప్రకాశవంతముగా మారాలి అంటే, ఈ ఆరాధనలో నీవు దేని కొరకు ఎదురు చూడాలి చెప్పండి? దేని కొరకు ఎదురు చూడాలి? నీ ఆలోచన మీద వస్తున్న దాని కొరకు ఎదురు చూడకూడదు. నువ్వు దేవుడిని ఎదురు చూడగలిగితే ఆయన నిన్ను ప్రకాశవంతంగా మారుస్తాడు. మనసారా కోరుకుంటున్నాను, ఈ ఆవరణంలో చేరి అడుగుపెట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని, అంతరంగాన్ని నా దేవుడు ప్రకాశవంతముగా చేయునుగాక, ప్రకాశవంతముగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనం ప్రకాశవంతంగా మార్చగలిగిన దేవుని వైపు ఏంటండి? అందుకంటారు ఈ గ్రంథకర్తలు అంటారు, మీకా గ్రంథములో కానీ హబక్కు గ్రంథములో కానీ వీరిద్దరు అంటారు, ఇవన్నీ జరిగినా మా ప్రాణము పోయే స్థితిలో ఉన్నా, మా చేతుల కష్టార్జితం పాడైపోయే స్థితిలో ఉన్నా, మా జీవితం మొత్తం, మా కుటుంబం మొత్తం అంధకారంలోనికి వెళుతూ ఉన్నా, మేము ఎవరి కొరకు ఎదురు చూడబోతున్నాము తెలుసా? మేము ప్రకాశించాలని దాని కొరకు ఎదురు చూడం. మేము సంపాదించుకోవాలి, మూట కట్టుకోవాలి, తొక్కి పెట్టుకోవాలి, దాచి పెట్టుకోవాలని కష్టార్జిత కొరకు ఎదురు చూడము. మా ప్రాణమును మేము తీసుకోవాలని ఎదురు చూడము. ఎన్ని నష్టాలు మాకు కలుగుతున్నా, ఎన్ని నష్టాలు మేము ఎదురు చూస్తున్నప్పటికీ మా హృదయములో మెదిలేది ఒక్కటే. ఏంటా ఒక్కటి? మేము మా దేవుని వైపు ఎదురు చూస్తున్నాము గనక మరణకరమైన చోటు నుంచి మా దేవుడు మమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. మా చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మేము ప్రకాశవంతముగా మారునట్లుగా దేవుడు మా జీవితం పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కనుక మేము ఆయన వైపు ఎదురు చూస్తున్నాము గనుక తప్పక నా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అని వారు ఆయన వైపు ఎదురు చూచినట్లుగా ఈ ఆరాధనలో నుండి మీరు దేవుని వైపు ఎదురు చూడగలిగితే, ఆయన వైపు మీరు కనులెత్తి చూడగలిగితే, ఆయన యొద్ద నుండి సహాయము కావాలని కరములు చాపగలిగితే, ఈ దినము నుండే నా దేవుడు తప్పక మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి మీ స్థితిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. నానాటికి మీరు ఆశీర్వాదకరంగా మార్చబడి ఒక దీవెనకు మీరు నాంది పలకబోతూ ఉన్నాడు. అలాంటి స్థితిలోనికి నా దేవుడు మిమ్మల్ని అందరిని తీసుకుని రాబోతూ ఉన్నారు. ఇవన్నీ మా ఎదుట నిలబడినను ఇప్పుడు మేము దేని కొరకు ఎదురు చూస్తాం చెప్పండి? మమ్మల్ని తప్పించగలిగిన దేవుని కొరకు ఎదురు చూస్తాం, మమ్మల్ని వెలిగించగలిగిన దేవుని కొరకు ఎదురు చూస్తాం, మమ్మల్ని విస్తరింప చేయగలిగిన దేవుని వైపు మేము ఎదురు చూస్తాం. ఆయన రాకపోడు ఈ కార్యము మా పట్ల చేయకమ్మన్నాడు. ఆయన కొరకు ఎదురు చూచిన వాడు ఎవడైనా సిగ్గుపడినట్లుగా చరిత్రలో ఉందా? లేదు. మరి చరిత్రలోనే దీవెనకరంగా నిలబెట్టిన దేవుడు మరి నిన్నెందుకు నిలబెట్టడు? ఓ సేవకుడు మనసారా కోరుకుంటున్నానండి. ఎన్ని జరిగాయో నాకు తెలియదండి. ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఒక్కొక్కటిగా రాసి పెట్టుకోండి. జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఏమి వాటిల్లాయో, ఏమి జరుగుతూ వచ్చాయో, ఏమి చూస్తూ వచ్చావో, ఎక్కడ తలదించావో, ఎక్కడ కన్నీరు కాచావో, ఎక్కడ గుండెలు బాదుకుంటూ ఒంటరిగా నిలిచి కంట తడిపెట్టి కన్నీరు కారుస్తూ కుమిలిపోయి గొప్పగా కూల్చబడి ఎవరు పలకరించే నాదుడు నీ ప్రక్క నిలబడక నిన్ను పరామర్శించగలిగిన వాడు ఎవడు లేక ఈ క్షణము వరకు రోధిస్తున్నావో, బాధించబడుతున్నావో, బంధకాలు నిలబడిపోయావో నాకు తెలియదు. అన్నీ రాసి పెట్టుకోండి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత అన్నీ రాసి పెట్టుకోండి. రాబోతున్న రోజుల్లో ఎప్పుడెప్పుడో కాదండి, నువ్వు రాసి పెట్టుకొని ప్రభువు కొరకు ఎదురు చూచిన క్షణము నుండే, మళ్ళీ చెప్తున్నాను కదా, ఇంటికెళ్ళి ఒక్కొక్కటి సాయంత్రం వరకు తలంచండి. ఏం జరుగుతూ వచ్చిందో, ఏమి అనుభవిస్తూ వచ్చావో, ఏం చూస్తూ వచ్చావో ఒక్కొక్కటి పూస గుచ్చినట్టుగా ఏది మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏది మర్చిపోవద్దు. అన్నీ రాసి పెట్టుకోండి. అయ్యా ఇవన్నీ నా జీవితంలో జరిగాయి అయినను, అవన్నీ రాసుకున్న తర్వాత కింద పెద్దగా రాసుకోండి. ఒక పేపర్ మీద అటు కింద పెద్దగా రాసుకోండి. అయినను లిస్ట్ మొత్తం రాస్తారు కదా, రాస్తారా లేదా?
రాసుకోండి. రాసిన తర్వాత అయినను, ఇవన్నీ జరిగినను, ఇవన్నీ నేను చూచినను, ఇవన్నీ నా జీవితంలో అడుగు పెట్టినను, అయినను అయ్యా నేను నీ కొరకే ఎదురు చూస్తున్నాను అనే మాట నీ హృదయములో తలంచిన మరుక్షణమే నా దేవుడు సింహాసనం విడిచి నీ ప్రక్కన అడుగు పెట్టబోతూ ఉన్నారు, నీ ప్రక్కన నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆ క్షణము నుండి కార్యము దేవుడు జరిగించబోతూ ఉన్నాడు, చూడబోతూ ఉన్నావు. ఆ కార్యములు నువ్వు చూచున్నట్లుగా నా దేవుడు మీ కొరకు ద్వారములన్నీ తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాసి పెట్టుకోండి, అయినను అనే ఒక మాట కింద రాసి పెట్టండి. ఆ తర్వాత నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎవరి కొరకు? ఇప్పటి వరకు అమ్మా అయ్యా ఎవరి కొరకు ఎదురు చూసావు నాకు తెలియదయ్యా. మా ఇప్పటి వరకు ఎవరి కొరకు ఎదురు చూసావు తెలియదు తల్లి. ఎదురు చూచినవన్నీ పక్కన పెట్టి ఎదురు చూడగలిగిన దేవుని వైపు ఎదురు చూడు. ఈ దినము నుండి నా ప్రభు తప్పక మిమ్మల్ని కరుణించబోతూ ఉన్నాడు, కనికరించబోతూ ఉన్నాడు, కటాక్షించబోతూ ఉన్నాడు. అద్భుతము చేయుటకే మీ ప్రక్క నిలిచి మీ వెన్ను తట్టి మిమ్మల్ని బలపరిచి అంతవరకు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ భక్తులు అంటారు, అయినను ఇవన్నీ జరిగినను మేము ఎవరి కొరకు చూస్తాం ఎదురు? చెప్పండి, అందరు గట్టిగా మనసారా దేవునితో చెప్దామా? అయినను యేసయ్యా నేను నీ కొరకు ఎదురు చూడబోతూ ఉన్నాను. మనము ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనము ఎదురు చూస్తే మనకేం కలుగుతుంది? ఒకే ఒక మాట. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యేసయ్య కొరకు గట్టిగా యేసయ్య కొరకు ఎదురు చూచే ప్రతి ఒక్కరిని ఆయన నూతనమైన బలముతో నింపబోతూ ఉన్నారు. గట్టిగానే హల్లెలూయా. దేవుని వాక్యంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరి కొరకు ఎదురు చూడాలి చెప్పండి? ఒక వ్యక్తి దేని కొరకు ఎదురు చూడాలి అంటే, నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తే ఇప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు నన్ను? ఏంటండి? ఏ బలం? పిల్లలను కొట్టే బలం కాదు, ప్రక్కన ఉన్న వారిని కొట్టే బలం కాదు, భార్య భర్తను కొట్టే బలం కాదు, భర్త భార్యను కొట్టే బలం కాదు. ఏ బలం? దేవునిని చారగలిగిన బలం, క్రీస్తు యేసు ఎదుట నిలబడగలిగిన బలం. రెండవ రాకడలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడగలిగిన శక్తి ఎవరిస్తారట? ఆయన మనకు దయచేస్తాడంట. ఎప్పుడు దయచేస్తాడు చెప్పండి? ఎప్పుడు దయచేస్తాడు? అందుకే కీర్తనకారుడు కూడా తన కీర్తనలో ఒక మాట రాస్తారండి. నా నాటికి ఏం కలుగుతుందంట? బలాభివృద్ధి. దినదినం ఏం కలుగుతుందట? బలము పొందుకోగలుగుతున్నారంటండి. ఎక్కడ? దేవుని కొరకు ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తాడో ఆ వ్యక్తి దేవుని ద్వారా ఆ వ్యక్తి ఏం పొందుకోగలుగుతాడు? ఏంటి? నూతనమైన బలం. ఆ బలము మనం పొందుకోగలిగితే ఏ శత్రువునైనా మనం జయించగలమండి. ఇప్పుడు సేవకుడిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆత్మ సంబంధంగా కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, నీవు ఏ విషయాల బలహీనుడవై, ఏ విషయాల బలహీనురాలువై, ఒకవేళ కుప్పగా కోల్చబడుతూ జయము పొందలేక అపజయపు అంచులో నిలబడి ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఏ విషయమైనా కావచ్చండి. అది బలహీనత కలుగుతూ వచ్చింది. బలహీనత కలుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి?
గొప్పగా కోల్చబడి వేదనకు గురి కాకూడదు. నువ్వు వేదనను చూచుచు అలాగే గొప్పగా కోల్చబడకూడదు. ఒక బలహీనత కలిగిందండి, ఒక శ్రమ నీ ఎదుట నిలబడిందండి, ఒక కష్టం నీ ఎదుట నిలబడిందండి. అప్పుడు ఏం చేయాలంటే, నన్ను బలపరచగలిగిన దేవుని నిన్ను చూడాలి. ఈ శ్రమ మీద జయించగలిగిన ఆ బలము నాకు కావాలంటే నా దేవుడు నాకు ప్రక్క నిలబడాలి, నా దేవుడు నన్ను బలపరచాలి అని నీ బలహీనతలో నీవు ఎవరి వైపు చూడాలి? ఏంటండి ఎగ్జాంపుల్ ఒక మాట మీద చెబుతారండి. చాలా సందర్భాలలో మనం చదివిన మాటలు అవి. సందర్భాన్ని బట్టి మీతో ఒక మాట చెప్తాను. ఇప్పుడు యుద్ధ భూమిలో పరాక్రమము కలిగిన బలాఢ్యులు ఉన్నారు, యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఎవడైనా సాహసించి అడుగు ముందుకు వేశాడా? ఆయన చూసి ఎవరిని గొల్లియత్ గారిని చూసి సాహసించి ఎవడని అడుగు ముందుకేశాడా? బలం లేదా వీళ్ళకి? ఏంటండి యుద్ధము చెడుకు శక్తి కాదా? సైన్యములో ఎవరినంటే వాడిని చేర్చుకోడు కదా. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడిని, పరాక్రమము కలిగిన వాడిని సైనికులు చేర్చుకుంటాడు. అంతటి బలవంతులు అక్కడ ఉన్నారు కదా. ఎవడన్నా ఒకడెళ్ళి వాడిని చంపి తీసుకొని రావచ్చుగా, లేకపోతే ఒక 10 మంది కలిసి వెళ్ళొచ్చుగా. నేననే మాట, 10 మందికి ఒకడు ఎక్కువ. ఏంటండి మాట్లాడరే? ఒక్కడిని చంపేదానికి 10 మంది వెళ్తే జరగదు అద్భుతం? జరిగిద్దా లేదా? సరే, ఒక్కడిని చంపేదానికి సైన్యం అంతా వెళ్ళొచ్చు కదా. ఎవడెళ్ళ నాకెందుకులే, నేను జయించలేదులే, నా వల్ల కాదులే అని ఎవడికి వాడు బలహీనుడు అయిపోయాడు. కానీ బలహీనుడు, యుద్ధం చేత కానివాడు, యుద్ధంలో నైపుణ్యత లేనివాడు, అరణ్యములో నివసిస్తూ అరణ్యములో మందను కాపాడుకుండే తండ్రి అప్పగించిన మందకు క్షేమమును కలగచేసే ఎందుకు పనికి రానివాడు. దావీదుని గురించి అదే కదా లేఖనం చెప్పేది. తల్లిదండ్రులకు పనికిరాలా, సైన్యానికి పనికిరాలా, ఇంట్లో వారికి పనికిరాలా, రక్తము పంచుకొని పుట్టిన వారికి ఎవ్వడికి పనికిరాలా. అరణ్యంలో ఉన్నాడు, పనికిరాడని అరణ్యంలో పెట్టాడు. ఆ దావీదు యుద్ధ రంగంలో అడుగుపెట్టి ఒకే ఒక మాట అంటున్నాడు సౌలు దగ్గర, అన్నీ నేను చంపుతానండి. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఏం మాట్లాడరే? విన్నాడు కదా, ఆడు పరాక్రమం కలిగిన వాడ్రా, వాడిని చూస్తేనే మేము భయపడిపోతున్నాం. వణుకు పుడుతుంది హృదయంలో, వెన్నులో వణుకు పుడుతూ కలవరపడుతున్నా. నువ్వెక్కడికి వెళ్తావు? నోరు మూయ్ అన్నారు. కానీ దావీదేమన్నాడు? ఊరుకో, ఏం మాట్లాడుతున్నారు? ఆడంతా వాడు నా చేతుల ఎంత ఒరే ఆయన చూస్తేనే మేము చలి జ్వరంతో వచ్చేసినారు బాబు. వాడి స్వరం వింటేనే నువ్వేంటి అంత అట్లా మాట్లాడుతున్నావు? అవునండి, ఇంతేనండి, ఎలాగైనా మాట్లాడుతానండి అన్నాడు. రాజు అన్నాడు, ఎందుకురా బాబు, బ్రతికి ఏదో మీ నాన్న అప్పగించి ఏదో కాదు. వాడు ఎవడాడు? అసలు ఎవడాడు? పనికి మొదలాడాడు, సున్నతి లేని ఫిలిష్తుడు. వాడు సవాలు చేస్తున్న ఎవరి మీద? జీవము కలిగిన దేవుని తిరస్కరిస్తున్నాడు. మీరు శాతగా సన్నసులాగా ఉన్నారు ఇక్కడ. మీరు నేను ఎందుకుంటాను? ఉన్నాను, వెళ్తానండి. అప్పుడు చెప్పాడు, చూడు, అరణ్యములో సింహాన్ని చంపేటప్పుడు నా దేవుడు నాకేమిచ్చాడు? బలం ఇచ్చాడు. నేను సింహానికంటే గొప్పనేం కాదు కదా, సింహానికంటే నేను బలవంతునేం కాదు కదా. మరి ఆ సింహాన్ని ఎలా చీల్చగలిగాను? నా దేవుడు నన్ను బలపరిచాడు. ఎలుగుబంటిని కూడా నేను చీల్చిపడేశాను. ఈడు ఒక లెక్క అన్నాడు. రాజుగారికి వణుకు పుట్టేసిందండి. ఎవరికి? ఒరే, అన్ని రంగాలు ఆరితేరిన సైనికులే ఇంతమంది ఉంటే ఏ ఒక్కడి నోట ఈ మాట రాలేదేంట్రా? ఏ ఒక్కడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదేంటి అని రాజుగారు కూడా భయపడిపోయి ఉంటాడండి. భయపడిపోయి ఉంటాడు. ఏం జరిగిద్దో, ఈడేమో పంపించామంటే వాళ్ళు వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతారు, ఏంటో మన పరిస్థితిని భయపడిపోయి ఉంటాడు. అయినప్పటికీ దావీదు ఒకటి చెప్పాడు, ఏం కంగారు పడగాకు, జయమును చేతబడి తిరిగి వస్తానన్నాడు. వెళ్ళాడు, ఆడి ముందు నిలబడ్డాడు. ఆడితో ఒక మాట అన్నాడు, ఒరే సున్నతిలేనాడా, ఒరే సన్నాసి మొహమా, ఒరే సైతానా రే అన్నాడు. ఈడు తక్కువడా? ఎవడు?
ఎవర్రా నన్ను పిలిచేది? తిన్నడుగా పీకల దాకా గొంతు బేసైపోయింది, ఏకమైపోయింది. రోజు చికెన్ మటన్, నాటుకోడి పులుసు చేపల పులుసు, నాటుకోడి పులుసు చేపల పులుసు, మటన్ కూర ఏంటి, ఇంకో రోజు తింటే కొవ్వు పట్టక ఏం పడుతుంది? అప్పుడన్నా ఆకుకూరలు తింటూ ఉంటే, అప్పుడన్నా పచ్చళ్ళు తగులుతూ ఉంటే కొంచెం కొవ్వన్న కరిగిద్ది. ఫిలిస్తీన్లు బాగా మేపారు అన్ని. ఎవరిని? గొళ్ళెత్తు కానీ. ఎందుకు మేపారు? దావీదు చేతుల బలేదానికి. నేను ఎప్పుడు అనుకుంటాను, నాకు ఈ మాట చదివేటప్పుడల్లా నేను సంతోషకరంగా చదువుతున్నాను. ఒరే సన్నాసోడా, ఎందుకు మేపారా ఇంత ఖర్చు పెట్టాన్నే? దావీదు చేతులు సత్యదానిగా మేపారంటే అనుకుంటా. నిజమే కదండి, బాగా మేపారు. ఆ ఫిలిస్తీన్లలో అందరికంటే ఎవడాడు బలవంతుడంట, పరాక్రమం కలిగిన వాడంట, బలశూరుడంట. అంతటి వాడు అసలు తరబడి పెట్టారాడికి. తిని ఏకమైపోయింది. దావీదు ఇప్పుడు రే ఆడను, ఎక్కడ నువ్వా? ఇప్పుడు శత్రువు అంటాడు, రే నే కుక్కని కాదురా, నన్ను చూచి మీ సర్వ సమాజం భయముతో వణుకుతో అడుగు ముందుకు వేయలేదు. మీ దేశంలో రాజే నన్ను చూచి భయపడ్డాడు, నా స్వరమును విని అడుగు ముందుకు పెట్టలేదు. రే నువ్వు కర్రను చేతబట్టి వచ్చావు. అప్పుడు దావీదు ఒకటే అన్నాడు, రే వాళ్ళు భయపడవచ్చు, వారు ఎవరిని చూడాలా? ఈ యుద్ధములో నా దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు, జయమిస్తాడని దేవుడి మీద మీరు ఆధారపడాలా. అందుకనే అడుగు ముందుకు వేయాల. నేను అట్ట కాదు, నువ్వు అనుకోవచ్చు, నువ్వు అంచనేసుకోవచ్చు, భూమికి 3 అడుగులు ఉన్నాడు లేయుడు, వీడికి ఏమి యుద్ధం చేత అవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. ఇదిగో నాకు యుద్ధము రాకపోవచ్చు, యుద్ధము చెయ్యగలిగిన యుద్ధ సూర్యుడు నాకు ముందుగా బయలుదేరి ఉన్నాడు. యుద్ధ సూర్యుడు యుద్ధ రంగంలో నాకు ముందుగా అడుగు పెట్టి ఉన్నాడు. యుద్ధం దేవునిది, జయము నాదే. నా దేవుడు నా పక్షమున యుద్ధాన్ని పూనుకోబోతూ ఉన్నాడు, జయమును నేను చేత పట్టుకోబోతున్నాను అని ఒకే మాట అన్నాడు. నన్ను బలపరచగలిగిన దేవుడు నాతో కూడా వచ్చి ఉన్నాడు. ఈ యుద్ధములో ఎవరు పోరాడేది? నేను కాదు, నన్ను బలపరచగలిగిన దేవుడు. ఎందుకంటే నేను నా దేవుని మీద ఆధారపడ్డాను. నా దేవుని కొరకు నేను ఎదురు చూచాను. ఆయన కొరకు ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తాడో ఆ వ్యక్తి నూతనమైన బలము చేత నింపబడుతాడు. ఆయన ఆ వ్యక్తికి బలాన్ని దయచేస్తాడు. నేను నా దేవుని వైపు చూచాను కనుక నా దేవుడు నాకు బలం ఇస్తాడు, యుద్ధంలో జయం పొందుతాను అన్నాడు. అంటూ ఒకే మాట అన్నాడు, నేను వస్తున్నది ఎవరి పేరుటో తెలుసా? జీవము కలిగిన దేవుని పేరట. ఆయన ముఖాన్ని చూచుచు ఆయనను వెంబడిస్తూ ఆయన ఆలోచన ప్రకారం యుద్ధ రంగములు అడుగు పెట్టాను. నిశ్చయముగా ఈ యుద్ధములో జయమును చేత పట్టుకొని వెళ్ళబోతూ ఉన్నాను. నిశ్చయముగా యుద్ధములో నేను జయమును చూచి తిరిగి వెళుతాను అంటే ఆడన్నాడు, రే రారా, నిన్ను చంపి నీ మాంసాన్ని ఎవరికి వేస్తానన్నాడు. ఏంటండి, ఎవరిని చంపేది? ఆ క్లిష్ట పరిస్థితులలో ఎవరిని చూశాడు దావీదు? ఎవరి కొరకు ఎదురు చూచాడు? జయము ఇవ్వగలిగిన దేవుని వైపు ఎదురు చూడగానే దేవుడు తనను బలపరిచాడు. ఒక నూతనమైన బలం, శత్రువుని ఎదిరించగలిగిన బలం, శత్రువుతో పోరాడగలిగిన బలం దావీదు పొందుకొని యుద్ధంలో ఏం పొందాడు? జయం పొందాడు. ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఎలాంటి గొల్లియాతుగాడి లాంటి పరిస్థితులు ఈ ముంగిట లేచి నిలబడ్డాయో వాటిని చూచి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నావేమో, వాటిని చూచి ప్రాణం గుండెల్లో పెట్టుకొని బ్రతుకుతున్నావేమో, నీ గుండెను నీ అరచేతులకు తెచ్చుకొని ఎప్పుడు ఏమి వినాలో, ఎప్పుడు ఏమి చూడాలో, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎలా మార్చబడుతుందో అని ఆలోచనతో ఈ క్షణం వరకు నువ్వు కూర్చొని ఉన్నావేమో. వాటన్నిటిని మర్చిపో. వాటిని జయించగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, వాటిని దాటించగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీ బలము మీద ఆధారపడి ఉన్నంతకాలం నీవు నష్టమే చూస్తావు. నీ బలమును నమ్ముకున్నంత కాలం నీకు అపజయమే కలుగుతుంది.
నీ బలము మీద నీవు ఆధారపడినంత కాలం నీకు అవమానాలే కలుగుతున్నాయి. నీ బలమును కాదని, నీ బలమును ప్రక్కన పెట్టి, నీ జ్ఞానమును పక్కన పెట్టి, నీకు కలిగినది ప్రక్కన పెట్టి నీవు దేవుని వైపు చూడగలిగితే, దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, నిశ్చయముగా నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు, దావీదును బలపరిచిన దేవుడే, దావీదును శక్తితో నింపిన దేవుడే, ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని నా దేవుడు బలముతో నింపబోతూ ఉన్నాడు. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని నా దేవుని బలం ఆవరించబోతూ ఉంది. నా దేవుని బలం కమ్ముకోబోతూ ఉంది. ప్రతి బలహీనతలో దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. నానాటికి నీకు బలాభివృద్ధి కలగబోతూ ఉంది. యేసు నామములో నీకు బలము కలుగునుగాక. ఆయన శక్తితో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. నీవు నింపబడుతూ దేవుని బలమును పొందుకొనుచు ఇక మీదట నీ బ్రతుకుల్లో అడ్డుగా నిలబడిన ఆటంకాలను దాటగలిగిన శక్తి నా దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నాడు. నా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక ప్రతి విషయంలో జయమును చూడబోతూ ఉన్నావు. ప్రతి విషయంలో జయమునకు నాంది పలకబోతూ ఉన్నావు. ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు శత్రువులందరినీ అణచివేయబోతూ ఉన్నారు. అలాంటి బలం నా దేవుడు నీకు దయచేయునుగాక. ఆ బలము నీకు పొందుకొని నువ్వు శత్రువుని మీద జయము చూడాలి అంటే నీ బలము మీద నువ్వు ఆధారపడకూడదు. నీ బలము మీద నువ్వు ఆధారపడ్డావు అనుకోండి, అపజయమే. అందుకే పక్షిరాజు కూర్చు కూడా ఒక మాట రాయబడింది, పక్షిరాజు యవ్వనము వలె, ఏంటి, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము ఏమవుతుంది, క్రొత్తగా మార్చబడుతుందంటండి. పక్షిరాజు యవ్వనం అంటే ఏంటి, బలం. పక్షిరాజుకు ఏ విధంగా అయితే బలము కలుగుతుందో ఆ విధంగా ఒక నూతనమైన బలం దేవుడు మనకు దయచేస్తాడంట. పక్షిరాజు గురించి ఒక్క మాట చెప్తాను వినండి. ఈ పక్షిరాజు గురించి ఈకలన్నీ బరువు ఎక్కిపోతాయి. దేనికి చెప్పండి? పక్షిరాజు ఈకలన్నీ బరువు ఎక్కిపోతాయి. అప్పుడు అది తన బలం మీద పడదు. ఒకప్పుడు బలంగా ఉన్నాను కదా, ఇప్పుడు కూడా నాకు బలం ఉందని దాని రెక్కలను చూసుకుని మురిసిపోతుందేంటి? మురిసిపోదు. తనకు బరువు అవుతున్న సంగతిని గ్రహించి ఇప్పుడు నా బలం మీద నేను ఆధారపడకూడదు, ఇప్పుడు నా బలాన్ని ప్రక్కన పెట్టి నేను మరుగై ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఈ బలహీనత కలుగుతున్న సందర్భాలలో నేను లేవలేక ఇక్కడ కూర్చున్నాను అనుకో, ప్రతి ఒక్క పక్షికి ఏమవుతాను, సొలకనవుతా. ప్రతి పక్షి వచ్చి నాతో ఆడుకుంటుంది, ప్రతి పక్షి వచ్చి నన్ను పొడుస్తూ ఉంటుంది. అందుకని ఈటతో నేనెందుకు పొడిగించుకోవాలి, ఈటతో నేనెందుకు తిట్లు తినించుకోవాలి అని ఈ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసండి, తనకు బలహీనత కలుగుతున్నప్పుడు తిన్నగా ఎవ్వరు ఎక్కలేనంత స్థితులకు వెళుతుందంట. ఏది వెళ్ళి దానిని తాకలేనంత స్థితులకి, ఒక ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళి ఆ కొండల మీద, ఆ పర్వతాల మీద ఒక రాయిని మరుగు చేసుకుంటుందంటండి. రాయిని మరుగు చేసుకొని ఆ రాయికేసి ముక్కునంతా ఏం చేసుకుంటుంది, గీకేసుకుంటుంది. రెక్కలన్నిటిని ఏం చేస్తుంది, అప్పుడు రెక్కలు పీకేటప్పుడు పక్షికి ఎలా ఉంటుంది, ఏంటి, నొప్పి ఉంటుంది. ఏ పక్ష పీకుతున్నావు కదా, రక్తం కారుతుంది. ఇప్పుడు కారుతుందని నేను పీకలేదనుకో, రేపు సచ్చి కూర్చుంటా నేను. అందుకని ఒక్కొక్కటి పీక్కొని తన శరీరం మొత్తం రాయికేసి గోక్కుంటుందంటండి. రక్తసిక్తముగా మారుతుంట. ఏంటిదంట, శరీరం మొత్తం. కొన్ని రోజులు అక్కడ మరుగైన తర్వాత దానికి మరలా ఒక క్రొత్త ముక్కు వస్తుందంటండి. దాని శరీరం అంతా దేనితో నింపబడతాయి, మరలా ఒక క్రొత్త ఈకలు కలిగి అప్పుడు ఒక్కసారి దులుపుకొని ఆ పర్వతము మీద నుండి రివ్వున ఎక్కడి దిగి వస్తుంది, మాట్లాడండి, ఎక్కడి దిగి వస్తుంది, భూమి మీదకి దిగి వచ్చి ఇప్పుడు వేట ప్రారంభిస్తుందండి. ఆ పక్షిరాజుని అడిగామనుకో, పక్షిరాజా
నిన్నటి వరకు బక్కసిక్కిపోయావు కదే, లేవలేకపోయావు కదే, సతికిలబడిపోయావు కదే అంటే అది ఒకటే అంటది, లేదు లేదు, నా బలహీనతలో నేను బలము పొందుకునేదానికి, నాకు బలహీనత కలుగుతున్నప్పుడు, నేను బలహీనురాలుగా మార్చబడుతున్నప్పుడు నేను బలము పొందుకునేదానికి ఎక్కడికి వెళ్ళాను? బండ సందులోనికి. ఏ బండ సందు? ప్రభువైన యేసుక్రీస్తు రెక్కల నీడ క్రిందకి పక్షిరాజు వెళ్ళింది. ఆ రెక్కల క్రింద ఏముంది చెప్పరేంటండి? పక్షిరాజు ఉంది. ఇప్పుడు ఆ పక్షి అంటది, నేను నా బలహీనతలో నా బలము పొందుకునే దానికి దేవుని దగ్గర వెళ్ళి కూర్చున్నాను, అన్నిటిని పీక్కున్నాను, ఎక్కడ బలహీనత కలిగింది, ఎక్కడ బలహీనంగా మార్చబడ్డాను అని పాత స్వభావాలను విడిచిపెట్టి నూతనమైన స్వభావాలు నేను ధరించుకొని మరలా ఎగురున్నట్లుగా నా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి నా బలహీనతల కొరకు మొరపెడితే నా దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి? నూతనమైన బలం ఇచ్చాడు. ఒక్కప్పుడు ఉన్న బలం వేరు, ఒక్కప్పుడున్న స్థితి వేరు, ఒక్కప్పుడున్న ఆలోచనలు వేరు, ఇప్పుడు ఉన్న ఆలోచనలు వేరు. ఎప్పుడైతే నేను బండను ఆశ్రయించానో, నా బలహీనతలో నా దేవుని ఆశ్రయించానో, మరుక్షణం నా దేవుడు నన్ను ఏం చేశాడు? నూతనమైన బలంతో నింపాడు. అందుకని ఇప్పుడు నేను రెక్కలు చాపి ఆనందకరంగా ఎగురుతున్నాను. ఎక్కడా లోకంలో ఆనందకరంగా ఎగురుతున్నాను, అన్నిటిని మీద నేను జయం పొందగలుగుతున్నాను అంటదండి. నా ముగింపు మాటలకు సేవకుడు నేను కూడా అదే చెప్తున్నాను. ఎక్కడ నీకు బలహీనత కలిగిందో, ఏది విని నీవు బలహీనుడు అయ్యావో, ఏ పరిస్థితులను చూసి బలహీనురాలుగా మారావో, ఏ స్థితిగతుల మధ్యను చూసి నీవు అలాగే గొప్పగా కోల్చబడి ఇక నాకు బలం ఉండదు, ఇక నేను జయించలేను, ఇక నేను సాధించలేను, ఇక నేను సంపాదించుకోలేను, ఇక మీదట నా బ్రతుకు ఇంతే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నావేమో. బ్రతకవలసిన అక్కర్లేదు. ఓ సేవకుడిగా ముగింపు మాటలుగా చెప్తున్నాను, బలహీనత కలిగిందా? యేసుక్రీస్తును ఆశ్రయించు. పక్షిరాజు బండను ఆశ్రయించినట్లుగా క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు యేసుక్రీస్తును ఆశ్రయించు. యేసుక్రీస్తు సురక్షితమైన రెక్కల క్రిందకి రా. అయ్యా, నా నిస్సహాయ స్థితిలో నేను పడి ఉన్నాను, నన్ను బలపరచు. ఏమి చేయలేక గొప్పగా కొల్చబడ్డాను, నీ శక్తితో నన్ను నింపు, నీ బలము నాకు కావాలి అని ప్రభు చెంత నువ్వు చేరగలిగితే, ఓ సేవకుడిగా చెప్తున్నానండి, ఈ ఆరాధన విడిచి వెళుతూ ఉండగానే ఈ ఆరాధనలోనే నా దేవుని బలం తప్పక మిమ్మల్ని బలపరచబోతూ ఉంది. మీ బలహీనతలు తీసివేయబోతూ ఉన్నాడు, మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నారు. నా దేవుని బలం నూతనమైన అభిషేకముతో నా దేవుడు ఒక్కొక్కరిని నింపబోతూ ఉన్నారు. ఎప్పుడు పొందుకోలేని బలం, ఎప్పుడు చూడని బలం ఇప్పుడు నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు. ఆయన బలము చేత నీవు నింపబడబోతూ ఉన్నావు. నింపబడు. యేసు నామములో నా దేవుని బలం నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆ బలము చేత జయమును చూడబోతూ ఉన్నావు. జయం నా దేవుడిని ఎదుట ఉంచబోతూ ఉన్నాడు. ఎక్కడ బలహీనత కలుగుతుందో అక్కడ నా దేవుడు బలపరచునుగాక. ఇప్పుడు నీ కొరకు నా దేవుడు గగనమును చీల్చుకొని నీ ఎదుట ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆయన శక్తి నిన్ను ఆవరించి నీ ఆపదల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నాడు. ఆటంకాల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నాడు. శ్రమల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నాడు. ఇక్కట్ల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఎక్కడ ఎప్పుడు నీవు అపజయము చూడకుండానట్లుగాను దావీదును బలపరచి శక్తితో నింపి జయమిచ్చినట్లుగా నీవు ఎక్కడ అడుగు పెడుతున్నావు అక్కడ జయమునకు నాంది పలకబోతూ ఉన్నావు. ఆ జయము నీకు కలుగునట్లుగా నా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నారు.
పక్షిరాజు యవనము కంటే నీ యవనమును నూతనపరచబోతూ ఉన్నాడు. నీ బలమును నూతనపరచబోతూ ఉన్నాడు. నీ బలమును నూతనపరచబోతూ ఉన్నాడు. నూతనపరచబడుదువుగాక, 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 నూతనపరచబడుదువుగాక. ఒక్కొక్కరు ఎదురు చూచుచున్న ప్రతి ఒక్కరిని, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచబోతూ ఉన్నాడు, బలపరచబోతూ ఉన్నాడు. ఒక నూతనమైన శక్తి ఒక్కొక్కరిని తాకబోతూ ఉంది, ఒక్కొక్కరిని తాకబోతూ ఉంది, ఒక్కొక్కరిని బలపరచబోతూ ఉంది. దేవుని ఆత్మ శాంసోను మీదకి బలముగా దిగివచ్చినట్లుగాను నా దేవుని ఆత్మ ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరి మీదకి బలముగా 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 దిగి రాబోతూ ఉంది, దిగి వచ్చి ఉంది. ఆ బలము చేత మీరు బలమును పొందుకొని మీ ఎదుట నిలబడిన ప్రతికూలమైన పరిస్థితులన్నిటి మీద మీరు జయమును చూడబోతూ ఉన్నారు. మీరు జయమునకు నాంది పలకబోతూ ఉన్నారు. అందుకే లేఖనం చెప్పకన చెబుతూ ఉంది, ఇప్పటి వరకు ఎవరి వైపు నీవు ఎదురు చూచుచు అపజయము కలిగి బ్రతుకుతున్నావు, ఇప్పటి వరకు ఎవరి వైపు నువ్వు ఎదురు చూచుచు అవమానం కలుగుతూ వచ్చిందో, ఈ రోజు నుంచి ఎదురు చూడగలిగిన యేసుక్రీస్తు వైపు నువ్వు ఎదురు చూడగలిగితే ఆయన మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. బలపరిచిన ఆయన మీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. జయం ఇచ్చిన ఆయన మీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ అనుభవాలలో నా దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. గట్టిగా చెప్పకపోయారా? ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అందుకే ఈ భక్తుల నోట నుండి జారవాలిన ముత్యం లాంటి మాట ఏంటంటే, ఇవన్నీ జరిగినను, ఏవన్నీ మీరు ఏదైనా పెట్టుకోండి, ఇవన్నీ జరిగినను నేను నా దేవుని కొరకు ఎదురు చూచుచున్నాను కనుక వీటన్నిటి మీద జయము కలుగునట్లుగా మా దేవుడు మమ్మల్ని బలపరిచారు అని వారు చెప్పినట్లుగా ఇక మీదట ఆ మాట మీ నోట వచ్చినట్లుగా ఒక్కొక్కరిని నా దేవుడు బలపరచునుగాక. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నా దేవుడు నూతనమైన బలము చేత మిమ్మల్ని నింపి మీకు జయమిచ్చునుగాక. ఇంకొకరు పోరాడవలసిన అక్కర్లేదు. నీ సమస్య మీద నీవే జయం పొందడానికి నిన్నే బలపరచబోతున్నాడు. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే నిన్నే బలపరుస్తాడు ఆయన. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే నిన్నే నూతనమైన కృపతో నింపుతాడు. అలాంటి కృప మీ అందరికి నా దేవుడు దయచేయునుగాక. నీకు కలుగుతున్న ఆటంకాలన్నిటి మీద నీవు జయించినట్లుగా మిమ్మల్ని అందరినీ యుద్ధశూరులుగా చేయబోతూ ఉన్నాడు. ఆ యుద్ధము చేటుగా బలమును మీకు ధరింప చేయబోతూ ఉన్నాడు. ఆ బలము చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక.